పట్టాలైట్స్ ఎక్స్కవేషన్ కాస్ట్ పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సండే అయినా కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం మనకి శాండ్ రీచెస్ స్టార్ట్ అయినా కొందరికి ఇంకా శాండ్ ఎలా అవైలబుల్గా ఉంటుంది, అదర్వైజ్ దాన్ని తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కొంత డౌట్స్ అనేది పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. దాన్ని క్లారిఫై చేయడానికి అట్లానే మనకి ఏ వెన్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలి అని చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, మనము అక్టోబర్ 15th వరకు కూడా శాండ్ రీచెస్ అనేది మనం స్టార్ట్ చేయకూడదు, బికాజ్ ఇట్ ఈస్ లైక్ రెయినీ సీజన్. అక్టోబర్ 15 తర్వాత మనకి శాండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కూడా మనకి భవన కార్మికుల దృష్ట్యా కానీ లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా కానీ కొంత శాండ్ని మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండ్, అలానే మనకి డ్యామ్ డీసిల్టేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో ధవళేశ్వరంలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ని పెంచడానికి వాళ్ళు డీసిల్టేషన్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్. దాంట్లో భాగంగా వచ్చిన శాండ్ని కూడా మనం టెస్ట్ చేసి ప్రజలకి మనం సరఫరా చేయడానికి పెట్టడం జరిగింది. అలా చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర స్టాక్ యార్డ్స్ మనందరికీ బాగా తెలిసిన పెండ్యాల అండ్ పందరపర్లోనే మనకి ఆల్మోస్ట్ క్వాంటిటీ అనేది 34,000 వరకు మనకి క్వాంటిటీ ఉంది. చాలా వరకు మనకి పెండ్యాల పండ్లపర్రు నుంచే మనం 3-4 డిస్ట్రిక్ట్స్కి సరఫరా చేయడం జరిగింది. అలానే మనకి డ్యామ్లో ఏదైతే వాళ్ళు డీసిల్టేషన్ స్టార్ట్ చేశారో అది మనకి 9 పాయింట్స్లో మన బోట్స్మెన్ సొసైటీ ద్వారా అన్ని పాయింట్స్లో కూడా స్టార్ట్ అయినాయి. అది కొవ్వూరు వైపు స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇంకా కొందరు బోట్స్మెన్ సొసైటీ మేము చేస్తాము అని ముందుకు వస్తున్నారు. వాళ్ళది కూడా వెరిఫికేషన్ చేసుకొని ఇంకా ఎక్కువ శాండ్ బయటకు తీయడానికి ఇంకా బోట్స్మెన్ సొసైటీస్ని మనం ఎంగేజ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే శాండ్ ఆపరేషన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి అనే ఉద్దేశంతో మనకి ముందు అయితే మనం ఏదైతే న్యూ శాండ్ పాలసీ స్టార్ట్ అయినప్పుడు ఆఫ్లైన్ చేసాం, కానీ గత 5 డేస్గా కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఆన్లైన్లో మనకి ఇండివిజువల్ ఆర్డర్స్ ఉన్నాయి, అలానే బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సో ఇండివిజువల్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం స్ట్రీమ్లైన్ చేసుకోగలిగాం. ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన క్వాంటిటీ ఎంతైతే రీచ్ వైజ్ మనం చూపిస్తున్నామో, అంటే పెర్ డే మనకి క్వాంటిటీ ఎంత ఎక్స్కవేట్ చేయగలం అనేది చూపిస్తుంటే దానికి ఎవ్రీ డే ఆర్డర్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఒక శాండ్ పాయింట్లో మనం 1,000, కొన్ని శాండ్ పాయింట్లో 500 ఇలాంటి వేరియేషన్స్ లాస్ట్ వీక్ వరకు ఉండేవి. కానీ మండే నుంచి మనం ఒక వీక్కి అంటే 1 వీక్కి మనం ఆల్మోస్ట్ 65,000 ఎంటీస్ అనేది అవైలబుల్గా పెట్టడం అనేది జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా 13,000 పైచులకి శాండ్ బుక్ చేసుకునే అవకాశం అనేది పబ్లిక్కి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇలా బుక్ చేసుకునే శాండ్ కాస్ట్ అనేది అంటే మనకి డీసిల్టేషన్ పాయింట్లో శాండ్ కాస్ట్ అనేది 345 రూపాయలు. ఇది శాండ్ మనం ఉచితంగా ఇచ్చినప్పటికీ శాండ్ ఎక్స్కవేట్ చేయడానికి మనకి బోట్స్మెన్ సొసైటీకే మనము 200 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే మేము మరలా స్ట్రెస్ చేసి చెప్తున్నాం, పబ్లిక్ అందరూ కూడా శాండ్ ఫ్రీ అంటున్నారు కదా, మాకు బిల్లులో ఇది ఎందుకు వస్తుంది అంటున్నాం. దట్ ఈస్ శాండ్ ఆపరేషనల్ కాస్ట్. శాండ్ డైరెక్ట్గా మనకి తీసేసుకోవడానికి రాదు, వాటర్లోంచి బోట్స్మెన్ సొసైటీ తీయాలి కాబట్టి మనము ఒక టన్నుకి వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి. తర్వాత శాండ్ అనేది ఒక మైన్ కాబట్టి జిఎస్టీ మనం పే చేయాలి, జిఎస్టీకి సంబంధించింది. అలానే మనకి అక్కడ బాటలు వేసుకోవాల్సి వస్తుంది, బాటలు. తర్వాత అక్కడ మేనేజ్మెంట్కి కావాల్సిన అడ్మిన్ కాస్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇది తప్ప అలానే అది మైన్స్ సంబంధించింది కాబట్టి లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో స్టాట్యూటరీగా ఆ లోకల్ బాడీకి వెళ్ళాల్సిన షేర్ వెళ్ళాలి. అంతే తప్ప మనకి గవర్నమెంట్కి శాండ్ నుంచి ఎటువంటి ఆదాయం కూడా లేదు, గవర్నమెంట్ అకౌంట్కి మనం ఏమీ వెళ్ళట్లేదు. దే ఆర్ ఆల్ లైక్ స్టాట్యూటరీ డిడక్షన్స్ వైల్ హ్యాండ్లింగ్ మైన్స్. అలా చేసుకునేటప్పుడు మనం 345 రూపీస్, గతంలో మీరు చూసుకుంటే అది మనము 420, 450 నుంచి స్టార్ట్ చేసుకొని అలా మనకు శాండ్ ఎక్స్కవేషన్ పెరుగుతున్న కొలది తగ్గించుకుంటూ అయింది. ఇప్పుడు ఆపరేషనల్ కాస్ట్ చూసుకుంటే ఓన్లీ 345 ఉంది.
అలానే మనకి ఏవైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అందులోనైతే మనం ఇప్పటికీ కూడా 257కి మనము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఓపెన్ స్టాక్ యార్డ్స్ కూడా రాబోతున్నాయి. అది బహుశా మనకి టుమారో వీఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ ద టెండర్స్. అది మనకి ఏదైతే గోదావరిలో ఉంటుందో ఓపెన్గా తీసుకుంటాం. ఆ శాండ్ కాస్ట్ అనేది ఇంకా తగ్గుతుంది. అది ఆల్మోస్ట్ 210 రూపీస్కి శాండ్ ఆపరేషన్స్ ఒక్కొక్క ఎంటీకి 210 రూపీస్ అవుతుంది. కాబట్టి ఆ ఆపరేషన్ కాస్ట్ కూడా ఇప్పుడు మనము ఆపరేషనల్ కాస్ట్ 257 కన్నా ఇంకా ఒక 40 రూపీస్ తగ్గబోతుంది. కమింగ్ వచ్చే అదొక 10 రోజుల్లో మనకు అది కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరితో కంపేర్ చేసుకుంటే మన అదర్ డిస్ట్రిక్ట్లో ఈస్ట్ గోదావరి కంపేర్ చేసుకుంటే మనం బుకింగ్ ఆర్డర్స్ కూడా మనం ఎక్కువ చేయగలుగుతున్నాము. అట్లానే శాండ్ కూడా మనం చాలా ఎక్కువ సప్లై చేయగలుగుతున్నాం. కానీ ఈస్ట్ గోదావరికి వచ్చిన ఒకే ఒక ప్రెషర్ పాయింట్ ఏంటంటే మనకి కృష్ణాతో కంపేర్ చేసుకుంటే కృష్ణాకి, గుంటూరుకి, ప్రకాశంకి, నెల్లూరుకి వాళ్ళందరికీ ఇండివిజువల్గా శాండ్ అవైలబిలిటీ అనేది ఉంది. బట్ ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే ఈస్ట్ గోదావరి పక్కన ఉన్న కాకినాడకి అవైలబిలిటీ లేదు, అలానే మనకి అనకాపల్లికి అవైలబిలిటీగా లేదు, అలానే వెస్ట్ గోదావరికి కూడా అవైలబిలిటీగా లేదు. వీళ్ళందరికీ కూడా మన దగ్గర నుంచే కేటర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడున్న 7 పాయింట్స్ను చూసుకుంటే 7+2 9 పాయింట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 4,95,000 ఎంటీస్ అనేది అందుబాటులోకి వస్తుంది. ప్రతిరోజు కూడా 10,000 నుంచి 15,000 వరకు అందుబాటులోకి వస్తుంది. ఈ వీక్ మేము పెట్టుకున్నది మా కెపాసిటీ ప్రకారం మేము 65,000 ఎంటీస్ సప్లై చేయాలి అని అనుకుంటున్నాం రేపటి నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు. అలానే మనము ఏవైతే 17 ఓపెన్ పాయింట్స్ని మేము ఐడెంటిఫై చేశామో అది కూడా మనకి అక్టోబర్ 16th నుంచి ఆపరేషన్లోకి వస్తుంది. ఆ క్వాంటిటీ చూసుకుంటే ఆల్మోస్ట్ 7,32,000 వరకు వస్తుంది. సో ఇంత పెద్ద ఎత్తున శాండ్ ఎక్స్కవేట్ చేయబోతున్నాం కాబట్టి ఈ ఆపరేషనల్ కాస్ట్ కూడా వాటి పద్ధతుల ప్రకారం ఇంకా ముందు తగ్గబోతుంది. అలానే మనకి ఏదైతే ఐటీ ఆర్కిటెక్చర్ మనం పెట్టుకున్నామో ప్రతి సచివాలయంలో మీ సేవలో వాళ్ళు బుక్ చేసుకోవడానికి అది కూడా ఆల్మోస్ట్ స్ట్రీమ్లైన్ అయిపోయింది. ప్రతి వాళ్ళకి కూడా మనము 1 డే 24 అవర్స్ ఆర్ 48 అవర్స్లో మనం డెలివరీ చేయగలుగుతున్నాం. చాలా వరకు మన దగ్గర అయితే గవర్నమెంట్ వెహికల్స్ కంపారిటివ్లీ అదర్ డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేస్తే మన ట్రాన్స్పోర్టర్స్ కూడా మనకు సహకారం అందించడం వల్ల మనం గవర్నమెంట్ వెహికల్స్లోనే చాలా వరకు డెలివరీ కూడా చేయగలుగుతున్నాం. దాంతోపాటుగా బల్క్ కన్జ్యూమర్స్ కూడా మనం రెడీ చేసాం. బల్క్ కన్జ్యూమర్స్ ఆర్డర్స్ కూడా స్టేట్లోని మనకే ఆల్మోస్ట్ 144 ఆర్డర్స్ వచ్చాయి. బల్క్ కన్జ్యూమర్ బుక్ చేసుకున్న వెంటనే అది మున్సిపల్ కమిషనర్ లాగిన్లోకి, అట్లానే రూరల్ అయితే తహసీల్దార్ లాగిన్లోకి వెళ్తుంది. వాళ్ళు వెరిఫై చేసుకున్నాక జేసీ లాగిన్లోకి రావడం జరుగుతుంది. సో అలా చేసుకొని మనం ఆల్మోస్ట్ 47 ఆర్డర్స్ వరకు మనం అప్రూవ్ చేసుకున్నాం. వాళ్ళకి కూడా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఒక 10 మెంబర్స్తో కంటిన్యూస్గా కలెక్టరేట్లో అది నడుస్తుంది. సో ట్రాన్స్పోర్టర్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు ట్రాన్స్పోర్టర్ అసోసియేషన్ నుంచి కొందరు సిబ్బందిని మనం అక్కడే పెట్టుకొని వాళ్ళ వెహికల్ రిజిస్ట్రేషన్లో కానీ రిఫ్లెక్షన్స్లో కానీ అదర్వైజ్ వాళ్ళు ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్తో వస్తుందని ఏవైతే గ్రివెన్సెస్ చెప్పారో అవన్నీ కూడా లాస్ట్ వీక్ అంతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది. అలానే మనకి బల్క్ ఆర్డర్స్లో సాఫ్ట్వేర్లో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి అనేటప్పుడు బల్క్ ఆర్డర్స్కి సంబంధించి మనకి ఎవరైతే ముఖ్యంగా క్రిడాయి రిప్రజెంటేటివ్స్, ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఐటీ ఆర్కిటెక్చర్ బికాస్ పేమెంట్స్లో గేట్వే అనేది వాళ్ళ మొబైల్లో ఓపెన్ అవ్వాలి. అలాంటి ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసుకొని మనం అన్నీ స్ట్రీమ్లైన్ చేసుకున్నాం. సో మండే నుంచి మరింత శాండ్ అనేది ఉంటుంది. దయచేసి అందరికీ మరొకసారి చెప్పేది ఏంటంటే శాండ్కి సంబంధించి గవర్నమెంట్కి ఏ కాస్ట్ కూడా కలెక్ట్ చేయటం లేదు. శాండ్ని వెలికి తీయడానికి ఏదైతే మనకి ఆపరేషనల్ కాస్ట్ అవుతుందో దాన్ని మాత్రమే ఇండివిజువల్ పే చేస్తున్నారు. అందుకే మనం ఇంటర్మీడియట్ స్టాక్ పాయింట్స్ కానీ ఇవేమీ పెట్టట్లేదు. దీంతో పాటుగా ఇంకా ఫెసిలిటేట్ చేయడానికి మనకి ఏవైతే బిలో థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉంటాయో చిన్న స్ట్రీమ్స్ ఇలాంటి వాటన్నిటికీ వీళ్ళందరూ కూడా హౌసింగ్ పర్పస్ అంటే వాళ్ళు ఇండివిజువల్గా హౌసింగ్ కట్టుకోవడానికి కానీ రిపేర్స్ కానీ ఏమైనా చేసుకుంటే లోకల్గా ఉన్న పంచాయతీ ఆమోదంతో వాళ్ళు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్లో తీసుకోవచ్చు. అలానే బుల్లక్ కార్డ్స్ కూడా ఫ్రీగా తీసుకువెళ్ళచ్చు. దీనితో పాటుగా పట్టా ల్యాండ్స్కి సంబంధించిన జీవో కూడా వచ్చింది. మన ఈ మధ్య కాలంలోనే
శాండ్ క్యాస్టింగ్ అయిపోయి మనకి కొంత కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఈ మధ్యకాలంలో మనం ఫేస్ చేసిన హెవీ రైన్స్లో. సో దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ వచ్చాయి. ఎవరు సొంతంగా ఉన్న భూముల్లో కానీ ఏదైనా ఇసుక మేటలు కానీ వేస్తే దగ్గరలో కానీ మనకి ఏమైనా డీసిల్టేషన్ పాయింట్ కానీ రీచ్ పాయింట్ కానీ లేనప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు దాన్ని సప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మా డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లోనే వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది. బికాస్ వాళ్ళు కూడా ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్కి సంబంధించిన స్టాట్యూటరీ పర్మిషన్స్ తెచ్చుకోవాలి. అలా కాకుండా వాళ్ళు డీసిల్టేషన్ పాయింట్లోనే ఉంటుంటే అది మేము తీసుకొని వాళ్ళకి ఒక ఎంటీకి 60 రూపీస్ రెవెన్యూ అనేది మేము చెల్లించడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనకి చాలా వరకు గతంలో కంపేర్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ 140 to 150 ఎకరాస్ వరకు ఇలా పట్టా ల్యాండ్స్లో మేట వేసేసి గుర్తించారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇది కూడా అగైన్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఉండకూడదని వాళ్ళు కూడా శాండ్ యాప్లోనే అప్లై చేసుకోవడం ఈ ప్రొవిజన్స్ కూడా ఇవ్వబోతున్నాం. సో ఇప్పుడున్న డీసిల్టేషన్ పాయింట్స్, ఓపెన్ రీచ్ పాయింట్స్, అట్లానే ఇప్పుడు పట్టా ల్యాండ్స్ అని వచ్చేటప్పుడు మనకి అవసరమైన దానికన్నా ఆల్మోస్ట్ 3-4 జిల్లాలకు కావాల్సిందంతా కూడా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఇది ఐటీ ఆర్కిటెక్చర్లో ఒక లాగిన్లోంచి ఇంకొక లాగిన్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్సే అది అడ్రస్ చేయడానికి కంటిన్యూస్గా మా దగ్గర ఒక డీటీ నెంబర్నే ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ నెంబర్ అని వెబ్సైట్ ఓపెన్ చేయగానే వస్తుంది. ఆల్మోస్ట్ ఈజ్ అటెండింగ్ 100 to 120 కాల్స్ ఎవ్రీడే. అలానే అది కాకుండా మనం ఆల్ వర్కింగ్ అవర్స్లో కంప్లీట్గా టీమ్ ఈజ్ అవైలబుల్. దట్ ద డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఈజ్ నెక్స్ట్ టు ద కలెక్టర్ అండ్ జేసీ ఛాంబర్. అలానే ఏడీ మైన్స్ ఆఫీస్ కూడా ఏడీ మైన్స్ ఆఫీస్ నుంచి కాకుండా కలెక్టరేట్లోనే పెట్టడం జరిగింది. ఇఫ్ ఎనీ ఇష్యూ జేసీ, ఏడీ మైన్స్ అండ్ అక్కడ ఉన్న సిబ్బంది అందరు కూడా రెడీగా ఉన్నారు. ఇంతకు ముందులానే మనకి సెంట్రల్గా టోల్ ఫ్రీ నెంబర్ నడుస్తుంది. అలా కూడా మనకి ఇష్యూస్ వస్తుంటే మేము అడ్రస్ చేయడం జరుగుతుంది. దీనికి విరుద్ధంగా ఇంకేమైనా జరిగితే మాత్రం రాంగ్గా ఎనీ క్యాంపైన్స్ కానీ అదర్వైజ్ ఇంటర్ప్రిటేషన్ కానీ చేయొద్దు అనేది అందరికీ రిక్వెస్ట్. సో శాండ్ ఏంటి ఆపరేషనల్ ఛార్జెస్ ఏం బుక్ చేస్తున్నాం అనేది ప్రతి రీచ్ ఓపెన్ చేసిన వెంటనే క్లియర్గా అక్కడ బైఫర్కేషన్ అనేది పెడుతున్నాము. అది పెట్టాలి అనే గైడ్లైన్స్ కూడా ఉంది. సో ఈ స్టాట్యూటరీ డిడక్షన్స్ అండ్ అడ్మిన్ కాస్ట్ తప్ప శాండ్ మీద ఏ మాత్రం ప్రజల దగ్గర నుంచి తీసుకునేది ఏది కూడా లేదు. అంటే బాటకి మనము ఎక్స్ట్రాగా కలెక్ట్ చేయకూడదు. ఏదైతే మేము రేట్ చెప్తున్నామో దట్ ఇన్క్లూడ్స్ ర్యామ్స్ ప్రిపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేపు వచ్చే ఒక టెండర్లో మన ఓపెన్ రీచ్లో ఒక ఎంటీకి మేము 90 రూపీస్ అనేది బెంచ్ మార్క్గా వేసుకుంటూ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ టెండర్స్. సో 90 రూపీస్ ఇన్క్లూడ్స్ ఆయన ఏదైనా అక్కడ స్టాక్ పాయింట్కి దగ్గరలో 500 మీటర్స్లో స్టాక్ చేసుకోవడానికి ల్యాండ్ ఐడెంటిఫికేషను, దాని రెంటల్స్, అలానే ర్యామ్స్ ప్రిపరేషన్, అక్కడ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని దట్ 90 రూపీస్. మనకి బోట్స్మెన్ సొసైటీస్గా 2 కేటగిరీస్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఒకటి కోఆపరేటివ్ యాక్ట్, ఇంకొకటి రిజిస్ట్రేషన్ యాక్ట్. మోస్ట్లీ కోఆపరేటివ్ యాక్ట్స్ ఉన్నాయి. గతంలో వాళ్ళు కోఆపరేటివ్ యాక్ట్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ మెంబర్స్ అందరూ లైవ్లో ఉండి వాళ్ళ మీద ఏ కంప్లైంట్స్ లేని వాళ్ళు, అలానే ఇందులో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఇటువంటి కంప్లైంట్స్ లేకపోతే డీవియేషన్స్ అని గతంలో నోటీసులు అలాంటి వాళ్ళు ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు మనం 48 బోట్స్మెన్ సొసైటీస్ని ఫిక్స్ చేసాము. ఇంకా ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ కావాలి అంటే యాక్చువల్గా మన జిల్లాలో జరుగుతున్న ప్రొడక్షన్ అనేది మన జిల్లా వరకు మోర్ దెన్ ఇనఫ్. కానీ మనం ఒక 4 డిస్ట్రిక్ట్స్ని క్యాటర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కావాలి అనుకుంటే వీఆర్ రెడీ టు గివ్ మోర్ బోట్స్మెన్ సొసైటీ ఆల్సో. ఎన్జిటి గైడ్లైన్స్కి లోబడే మనం చేస్తున్నాము. సో ఫస్ట్ ఎన్జిటి గైడ్లైన్స్ ఈస్ డీసిల్టేషన్ అనేది డ్యామ్ జాబ్. డీసిల్టేషన్ వరకు ఎన్జిటి గైడ్లైన్స్ ఏమీ ఉండవు. బికాస్ ప్రతి డ్యామ్ కూడా డీసిల్టేషన్ చేయాలి. సో అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే చర్య. బట్ ఎన్డీసీ ఏం చెప్తుందంటే బోట్స్మెన్ సొసైటీతో ఎంగేజ్ చేయాలి. తర్వాత మనం 500 మీటర్స్ దూరం. సో 500 మీటర్స్ అనేది మనం ఫిక్స్ చేస్తున్నాం. బియాండ్ ద 500 మీటర్స్ ఈ డీసిల్టేషన్ కూడా చేయాలి.
దెన్ ఓపెన్ రీచెస్ ఏవైతే మనకి ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసుకొని టెండర్స్కి ఇవ్వబోతున్నామో అక్కడ కూడా మాన్యువల్ ఎక్స్కవేషన్ చేయాలి, మిషన్ అనేది యూజ్ చేయకూడదు. దాని తర్వాత మనకి 5 lakhs MT కన్నా ఎక్కువ వచ్చే రీచెస్ అనేది ఉంది. అలా మనం చూసుకుంటే మనకు ఒక 8 పాయింట్స్ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఆ 8 పాయింట్స్లో కూడా మనం పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయాలి, అది కూడా NGT గైడ్లైన్స్. పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేసే ముందు దానికి కావాల్సిన క్లియరెన్సెస్ స్టేట్ ఎన్వైర్న్మెంట్ బోర్డు నుంచి రావాలి. సో మనకి ఇంకా స్టేట్ ఎన్వైర్న్మెంట్ బోర్డు క్రియేట్ అవ్వలేదు కాబట్టి అది క్రియేట్ అయినాక అప్లై చేసుకొని చేస్తాం. 8 పాయింట్స్ అస్సలు చేయలేదు. ఇప్పుడు ఆటోమేటిక్గా జియో ట్యాగ్. సో మన ఏరియాస్ జియో ట్యాగింగ్ అవుతుంది. మనకి డిస్పాచ్ యాప్ ఏదైతే శాండ్ రీచ్లో పనిచేస్తున్నారో అక్కడ మాత్రమే యాప్ ఓపెన్ అవుతుంది. అది దాని తర్వాత ఓన్లీ 3 అఫీషియల్స్కి వాళ్ళు అలౌ చేశారు, జేసీ, కలెక్టర్, ఎస్పీ గారు అండ్ ఒక ఆర్డీఓ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అని. మిగతా వాళ్ళందరికీ జియో అంటే డిస్పాచెస్ అప్డేట్ చేయడానికి జియో కోఆర్డినేట్స్ బియాండ్ వెళ్తే అలౌ చేయరు. సో రీచెస్ జియో కోఆర్డినేట్స్లో ఉన్నాయి, అలానే స్టాక్ పాయింట్స్ జియో కోఆర్డినేట్స్లో ఉన్నాయి, వెహికల్స్ కూడా జియో కోఆర్డినేట్స్లో ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఏవైతే మనకి జరిగాయో ఎన్జిటికి మనం ఎవ్రీ మంత్ మనము ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. దట్ ఈజ్ అండర్ ట్రయల్. దానికి సంబంధించిన మనం ఎప్పుడు ఎన్జిటి ఏం రిపోర్ట్స్ కావాలంటే ఆ రిపోర్ట్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఎన్జిటి గైడ్లైన్స్. సో మనకి ఎన్జిటి గైడ్లైన్స్ కొత్తగా వచ్చింది ఏంటంటే ఇంతకు ముందు సిటిఓ, సిటిఈ అంటే క్లియరెన్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్, క్లియరెన్స్ ఫర్ ద ఆపరేషన్స్ అని స్పెసిఫిక్ కేసెస్కే ఇచ్చేవారు. ఈవెన్ బోట్స్మెన్ సొసైటీతో చేసిన మాన్యువల్ చేసిన దానికి కూడా మనము ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారమే సిటిఈ, సిటిఓ అప్లై చేసుకొని మనం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. లేదు, పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో పోర్టల్లో ఓపెన్ అయిన బ్యాక్ అండ్ వర్క్ ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక థియేటర్లో టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆ థియేటర్ కెపాసిటీ క్లోజ్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు టికెట్స్ క్లోజ్. సో ఇప్పుడు మన కెపాసిటీని మేము నిర్ణయించుకునేటప్పుడు బోట్స్మెన్ ఎక్కువ తీయగలుగుతున్నారు, కానీ మనకి ఏదైతే పార్ట్స్ ఉన్నాయో రోడ్స్ అన్నీ కూడా సింగిల్ రోడ్లా ఉన్నాయి. సో ఒక్కొక్క రీచ్కి ఒక్కొక్క కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ పందలపర్రు అనుకుంటే దానికి మేము 130 వెహికల్స్ అంటే 130 వెహికల్స్ లోడ్స్ తీసుకెళ్ళగలం. అలానే మనకి పెండియాల అనేటప్పుడు 150 వెహికల్స్. అది గాయత్రి అయితే రోడ్డుకి దగ్గరగా ఉంది కాబట్టి గాయత్రి ఆల్మోస్ట్ మన 200 వరకు, గాయత్రి 1 and 2 ఇలా. సో ఒక రీచ్లో వాళ్ళు తీసుకొచ్చే కెపాసిటీ బికాస్ అది మాన్యువల్గా తీసుకొస్తారు. అలానే వెహికల్ వెళ్ళి వచ్చే విధానాన్ని కెపాసిటీని బేస్ చేసుకొని మేము యాజ్ ఆఫ్ నౌ 13,500 పర్ డే డెలివరీ చేయగలం అనేది పెట్టుకున్నాం. అది నెక్స్ట్ డేస్లో ఇంకా కొంచెం ఎక్కువ అనేది జరుగుతుంది. ఆ క్వాంటిటీ అంటే ఒక వీక్లో 65,000 వరకు బుక్ చేయొచ్చు. సో మనకి ఈస్ట్ గోదావరి శాండ్ అనేది అందరికీ చాలా హాట్ కేక్లా ఉంది. ఓపెన్ చేసేసిన వెంటనే బుక్ అయిపోతుంది. సో ఎంత ఫాస్ట్గా బుక్ అవుతున్నాయంటే ఒక ఓన్ వెహికల్ వాడు 6-7 ట్రిప్స్ తను బుక్ చేసేసుకుంటున్నాడు ఎవ్రీ డేకి. ఈవెన్ కాల్స్లో మేము ఫోన్ చేసి బాబు మీ వెహికల్ అంటే నేను నిన్నే వెహికల్ తీసుకొచ్చానంటే ఒక రోజు ఆగి నెక్స్ట్ డే నేను వెహికల్ తీసుకొస్తాను అంటున్నాను. సో క్వాంటిటీ ఉన్నంత వరకు బుకింగ్స్ ఆర్ ఓపెన్. తర్వాత మనకి బుకింగ్స్కి మనం టైమింగ్స్ పెట్టాం, కానీ డెలివరీ వరకు ఏ రోజు డెలివరీ అయినంత వరకు కూడా రీచెస్ ఆర్ ఓపెన్. అందుకే రీచెస్లో కూడా 2-3 షిఫ్ట్స్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే చూసుకుంటే 8:30 వరకు డెలివరీ చేశారు, అంతకుముందు 9 వరకు డెలివరీ చేశారు. ఆ రోజు వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా డిస్పాచ్ సెంటర్స్లో మాత్రం డెలివరీ చేసేయగలుగుతాం. అది ట్రూ కాదండి, అది ట్రూ. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా చెప్పా, బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు మనం ఇండివిజువల్ ఆర్డర్సే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇండివిజువల్ ఆర్డర్స్ని స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి 2 స్టేజెస్లో అప్రూవల్ ఉంటుంది. ఒకటి ప్రాజెక్ట్ అప్రూవల్, సెకండ్ అనేది క్వాంటిటీ అప్రూవల్. ఇందులో మనకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. అందుకే మన క్రెడై సిబ్బంది ఎవరైతే ఇష్యూస్ చెప్పారో వాళ్ళందరినీ మా దగ్గరే కూర్చోబెట్టుకొని కంటిన్యూస్గా స్టేట్ టీంలో చేసి మనం క్లియర్ చేయడం అయింది. ఈ బల్క్ ఆర్డర్స్ కూడా మన డిస్ట్రిక్ట్లోనే మనం హైయెస్ట్ ఓపెన్ చేసాం. మిగతా వాళ్ళ దగ్గర
ఒకటి రెండులో ఉంటే మనం చాలా చేసాం. డే బిఫోర్ ఎస్టర్డే నుంచి డెలివరీ కూడా స్టార్ట్ అయింది. అంటే డిమాండ్ మన జిల్లా వరకు డిమాండ్ చూసుకుంటే మనకి 6,000 to 7,000 మోర్ దాన్ ఇనఫ్. కానీ మనము 4-5 జిల్లాలు, ఇప్పుడు వైజాగ్ డిమాండ్ మనం ఎక్కడో చేయలేం కదా, మన బల్క్ ఆర్డర్స్ అని వైజాగ్ నుంచి వస్తున్నాయి మన వాళ్ళు కాకుండా. ఇప్పుడు బల్క్ ఆర్డర్స్ చూసుకుంటే మనకి టోటల్గా 144 ప్రాజెక్ట్స్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. అందులో 74 మున్సిపల్ కమిషనర్ అప్రూవ్ చేశారు. తహసీల్దార్ అందులో మనకి ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, కర్నూలు నుంచి కూడా మనకు ఉన్నాయి. ఇట్ డిపెండ్స్. అంటే బల్క్ ఆర్డర్ అంటే వాళ్ళు 100-200 వాళ్ళ ప్రాజెక్ట్ క్వాంటిటీ అనేది మా దగ్గర లేదండి. ఒక నిమిషం. సో ఇప్పుడు ఈ బల్క్ ఆర్డర్స్ చూసుకుంటే మనం ఇప్పుడు వరకు అప్రూవ్ చేసింది చూసుకుంటే జాయింట్ కలెక్టర్ దగ్గర మనం 38 అప్రూవ్ చేసాము. క్వాంటిటీ 9,347. అందులో పేమెంట్ కూడా చేసేసారు 5,700 MTs. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బోట్స్మెన్ సొసైటీకి ఇప్పుడు మేము ఏదైతే పర్మిషన్ ఇచ్చామో వాళ్ళకి మేము ఫిక్స్ చేసిన 200 రూపీస్ వాళ్ళకి ఎవ్రీ వీక్ స్టేట్ నోడల్ అకౌంట్ నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది. బికాజ్ ఇప్పుడు న్యూ శాండ్ పాలసీ ఆన్లైన్ ఆర్కిటెక్చర్ వచ్చాక ద పేమెంట్స్ దే ఆర్ క్రెడిటింగ్ టు ద స్టేట్ అకౌంట్. ఇంతకు ముందు మనం ఏదైతే సీజ్డ్ శాండ్తో మనం చేసామో అప్పుడు బోట్స్మెన్ సొసైటీకి డ్యూస్ అనేది ఆ ఏజెన్సీ నుంచి రావాల్సి ఉంది. ఎందుకు రావాలి అంటే ఆ శాండ్ ఇలా అప్పచెప్పినప్పుడు వాళ్ళు గవర్నమెంట్కి ఆ శాండ్ అప్పచెప్పినప్పుడు దీనికి సంబంధించిన బోట్స్మెన్ డ్యూస్ కూడా వాళ్ళు పే చేసేసాము అనే కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నౌ దట్ ఈస్ అండర్ ఏసీబీ ఎంక్వైరీ. కానీ మేము తీసుకున్నాక హ్యాండిలింగ్ 30 రూపీస్ ఏదైతే మనము లోడింగ్కి ఇచ్చామో అది మేము చెల్లించడం జరిగింది. ఈ ఒక లాస్ట్ సెప్టెంబర్ మంత్ గ్యాప్ ఉంది, అది కూడా ఇచ్చేస్తాం. బట్ 200 రూపీస్ మాత్రం దే హ్యావ్ టు గెట్ ఫ్రమ్ ద ఎర్లియర్ ఏజెన్సీ విచ్ హ్యాస్ ఎంగేజ్డ్ దమ్ ఫర్ ఎక్స్కవేషన్. మేము ఇప్పుడైతే మీకు చెప్పిన 45 ఏ సొసైటీకి ఆ సొసైటీకి డీసిల్టేషన్ పాయింట్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలౌ చేయడం జరిగింది. విత్ ఇన్ ద డీసిల్టేషన్ పాయింట్ ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి ఎన్ని మీటర్ల డిస్టెన్స్ అనేది అలౌ చేయడం అయింది. వాళ్ళు చేసిన క్వాంటిటీ ఎవ్రీడే ఈవినింగ్ మైన్స్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. దాని ప్రకారం ఆ బోట్స్మెన్ సొసైటీ మాతో MOU జరుపుకున్నప్పుడు ఏ అకౌంట్ అయితే ఇచ్చిందో ఆ అకౌంట్కి ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్లీ టు ద బోట్స్మెన్ సొసైటీ. ఇప్పుడు 17 పాయింట్స్ ఏదైతే ఓపెన్ రీచ్ చేస్తున్నామో అది మేము టెండర్ కాల్ ఫర్ చేస్తున్నాము కాబట్టి ఏజెన్సీకి ఇవ్వడం జరుగుతుంది. October 16. Tomorrow you are going to see tenders. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయండి. అందుకే ఇచ్చిన SP గారు మన దగ్గర ఫస్ట్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్ అనేది ఒకటి ఉందండి. మనం ర్యాండమ్గా ఏదైతే మనం ఆర్డర్స్ ఇస్తున్నామో అవి ర్యాండమ్గా చెక్ చేసుకున్నారు. మన జిల్లాలో ఇప్పటివరకు మనం హైయెస్ట్ కేసెస్ బుక్ చేయడం జరిగింది. వెహికల్ సీజర్స్, పెనాల్టీస్ కిందనే మనకి 24 lakhs అమౌంట్ వచ్చిందండి. అందుకే ఇప్పుడు మనం సెబ్తో కాదు, సెబ్ ఇప్పుడు వైండ్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎవరెవరు తిరుగుతున్నారంటే రెవెన్యూ వాళ్ళు తిరుగుతున్నారు, మైన్స్ డిపార్ట్మెంట్ తిరుగుతుంది, తర్వాత లోకల్ స్టాఫ్ను కూడా వేశాం. దీంతో పాటుగా మనకి మండే నుంచి ఇంకొకటి ఏమొస్తుందంటే ఇప్పుడు మీరు ఒకసారి శాండ్ యాప్ ఎలా బుక్ అవుతుందంటే నోట్ క్యామ్లో వాళ్ళ లొకేషన్ని వాళ్ళు ఫోటో తీస్తున్నారు. అంటే జియో కోఆర్డినేట్స్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ విచ్ ఈజ్ గివెన్ బై ద పర్సన్. ఇప్పుడు నేను నా ఇల్లు కట్టుకోవడానికి అని అనుకుంటే నేను నా ఇంటి దగ్గర ఫోటో తీసుకుంటాను. సో అక్కడికే వెహికల్ వెళ్తుంది, అక్కడి వరకే మనం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇస్తున్నాం. ఈ డేటా అంతా కూడా GSWS లోకి మనం ఇప్పుడు డంప్ చేసి అక్కడ వాళ్ళు వెరిఫై చేయబోతున్నారు. సో మన జిల్లా అయితే మన జిల్లా, ఏ జిల్లా అయితే ఆ జిల్లా. సో దిస్ ఈజ్ ఇన్ ఎడిషన్ టు ద విజిలెన్స్ అరేంజ్డ్ బై ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సెకండ్ ఈజ్ GSWSలో
వాళ్ళ ల్యాబ్లో యూజ్ చేసుకున్న వాళ్ళ డేటా అంతా పంపిస్తున్నాం, అక్కడ నుంచి వాళ్ళు వెరిఫై చేసి రిమార్క్స్ చేస్తారు. ఇంకా థర్డ్ పార్టీ విజిలెన్స్, అది మా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా తెలియదు. స్టేట్లోంచి ఒక టీం వచ్చి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా చేస్తారు. ఒకసారి పంపించండి డిస్ట్రిక్ట్ హాస్పిటల్. మనం ఇప్పుడు పర్మిషన్ ఇస్తుంది ఓన్లీ సన్సెట్ వరకేనండి. బియాండ్ ద సన్సెట్ కానీ జరిగితే ఇలా మీరు చెప్తే డెఫినెట్గా యాక్షన్స్ అనేవి ఉంటాయి. ఎస్, దాని మీద పోలీస్ కేసు పెట్టాం కదా మిస్సింగ్ అని. రీసెంట్గా ఒక విఆర్ఓ ఒక 2 ఎక్స్ట్రా ఇచ్చేసి ప్రెస్ మీద దాడి చేశారు అన్నారు. సో ఆ విఆర్ఓని అక్కడ నుంచి మార్చడం అయింది, ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, పోలీస్ కేసు కూడా ఫైల్ చేసి. ఇప్పుడు మనకి కొన్ని దగ్గరలో ఇక్కడ ఒక డంప్స్ ఉన్నాయి అని అంటే మేము వెరిఫై చేస్తున్నాం. కొందరు బిగ్ కాంట్రాక్టర్స్ గతంలో వే బిల్స్ చూపించి మా దగ్గర ఉంది అని చూపిస్తే అది విడిచిపెడుతున్నాం, లేనిది మేము సీజ్ చేసేసి డిపార్ట్మెంట్స్కి వాళ్ళ గవర్నమెంట్ వర్క్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కాతేరు మీరు నైట్ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా విల్ సెండ్ అవర్ టీమ్స్. కాతేరు, వెంకటనగరం, కోటలింగాలు మేము విల్ గెట్ ఇట్ వెరిఫైడ్. మీకు సప్లైకి మనకి లాస్ట్ వీక్ ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1000 per డే అనుకుంటే వాళ్ళు 1000ని per వీక్ చేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ దే మేడ్ ఇట్ డివిజన్. సో దానివల్ల రాలేదు. బట్ అది మేము గుర్తించి బ్యాక్ ఎండ్లో మన క్వాంటిటీస్ని రైజ్ చేయడం జరిగింది. ఎస్టర్డే బాగా డెలివరీస్ అయినాయి. సో మండే నుంచి మనము 13,000 to 15,000 డెలివరీ చేయగలుగుతాం. ఈ వెహికల్స్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అలా జరుగుతాయి. ఓపెన్ రీచెస్ అంటే జస్ట్ ఇలా తీస్తారు కదా నదిలో ఉంచి, అది మాన్యువల్గా చేయాలి. అంటే మాన్యువల్ మీన్స్ మిషన్ వాడకూడదు. ఇప్పుడు ఇదంతా డీసిల్టేషన్ కదా, డీసిల్టేషన్ చేశాక లోడింగ్కి వాళ్ళు లోడర్స్ వాడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నవి డీసిల్టేషన్ పాయింట్స్, నెక్స్ట్ రాబోయేవి ఓపెన్ రీచ్ పాయింట్స్. టైం వస్తుందండి, 24 hours మ్యాక్సిమం. అదర్వైజ్ ఏదైనా ఇష్యూ ఉంటే 48 hours. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం డెలివరీ చేయడానికి నేను చెప్పాను కదా, బికాస్ ఆఫ్ ద లెస్ క్వాంటిటీస్ మ్యాప్డ్ ఇన్ ద సాఫ్ట్వేర్ మనం చాలా కంఫర్టబుల్గా డెలివరీ చేసేస్తాం. ఏమైనా పెండింగ్ ఉంటే ఓన్ వెహికల్స్ వాళ్ళు మాకు నెక్స్ట్ మేము బుక్ చేసుకున్న వెహికల్ రాలేదు అనేది చెప్పేది తప్ప గవర్నమెంట్ వెహికల్స్ అన్ని క్లియర్ చేయగలం. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్లో మనకి బోట్స్మెన్ సొసైటీని మీరు గతంలో చూసుకుంటే బోట్స్మెన్ సొసైటీ అనగానే ఇచ్చేసేవారు. కానీ ఇప్పుడు మనం బోట్స్మెన్ సొసైటీని ఫైనలైజ్ చేయడానికి డిస్ట్రిక్ట్లో జేసీ ఆధ్వర్యంలో ఒక కమిటీని పెట్టుకున్నాం. అందులో వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తున్నారు, ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా వెరిఫై చేస్తున్నారు. సో వాళ్ళ కొన్నిసార్లు బోట్స్మెన్ సొసైటీ పేరే ఉంది, అందులో మనుషులు ఎవరూ లేరు. సో అలాంటివన్నీ వెరిఫై చేసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఈస్ టేకింగ్ ఏ కాల్. సో అందుకే మనకి 196 బోట్స్మెన్ సొసైటీస్ ఉన్నాయని క్లెయిమ్ చేస్తే మనం 48 ఇవ్వగలిగాం ఫస్ట్ ఫేజ్లో, బికాస్ వెరిఫికేషన్ వల్లే. ఇప్పుడు మరలా ఎక్కువ కావాలంటే సెకండ్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్ మరలా చేయాల్సింది. ఇప్పుడు అంటే వీక్లీ ఏడీ గారు వీక్లీనే కదా, వీక్లీ. ఉందండి. ఇప్పుడు మనకి 500 అనేది మనకి ఎర్లినమ్మ ఘాట్ దగ్గర అది ఒకటి ఇష్యూ వచ్చింది.
సో వెంటనే మనము రైల్వే డిపార్ట్మెంట్ని అట్లానే మన ఇరిగేషన్ R&B బికాస్ మన బ్రిడ్జ్ పాయింట్ కాబట్టి వాళ్ళందరూ వెరిఫై చేసి 500 మీటర్స్కి మనం పోల్స్ పాతడం కూడా జరిగింది. సో ఇది చేయకూడదు అని వాళ్ళు చెప్పారు. 500 మీటర్స్ బియాండ్ తర్వాతనే వాళ్ళకి మార్క్ చేయడం కూడా జరిగింది. పనిష్మెంట్ ఆపేస్తాం, పనిష్మెంట్ ఉంటుంది. కలెక్టర్ కంప్లైంట్ చేయండి. మీరు అందరు చాలా మంది వాట్సాప్ పెడుతున్నారు కదా. తూర్పుగోదావరి జిల్లాకి అధికారులందరూ రావాలని ఉత్సాహపడుతున్నారు. ప్రశాంత్ మేడం గారు ఉంటే ఇక్కడ పని అవ్వట్లేదని చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. మంచి ఎవరెవరు వెళ్ళిపోతున్నారండి? చాలా మంది అధికారులు ఇక్కడ ఉంటే మేడం గారు స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. ఇక్కడ మన పని జరగడానికి బయటకు వెళ్ళిపోవడం అంటే మీరే చెప్పండి, స్ట్రిక్ట్ గా ఉండడం మంచిదా కాదా? మరి అలా బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అంటే అధికారులు ఎలాంటి వాళ్ళు? అలాంటి వాళ్ళు మీ జిల్లాకి కావాలా? ఇలాంటిస్ మీ దృష్టికి వచ్చినవి నాకు కానీ జేసీ కానీ ఒక మెసేజ్ పెట్టండి. మేము వెంటనే చూసుకోలేకపోయినా దట్ విల్ గివ్ us an opportunity to get it verified. సీఎం గారి ఉద్దేశం కూడా శాండ్ అనేది 100% ట్రాన్స్పరెంట్గా జరగాలి.